ఏం జరుగుతుంది విజయవాడలో? అసలు ఎవరి సాయికృష్ణ? అసలు సాయికృష్ణ బతికే ఉన్నాడా లేకపోతే పోలీసులు కొట్టి చంపేశారా? జ్యుడిషియల్ కోర్టు అయితే జూన్ 29వ తారీఖు పోలీసులకి డెడ్ లైన్ ఇచ్చింది సాయికృష్ణని కోర్టుకు హాజరుపరచండి అని. కానీ వాళ్ళ మదర్ అయితే నా కొడుకుని కొట్టి చంపేశారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చింది. అసలు ఇదంతా ఇలా ఉండగా టీడీపీ పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ అసలు ఈ పార్టీలకి ఏం సంబంధం ఈ కేసులో? అసలు ఈ సాయికృష్ణ ఎవరు? ఈ సాయికృష్ణ బిడ్డ రౌడీ షీటర్ కేసులు ఉన్నాయంట. అతనికి మొత్తం కొట్టేసరికి ఒక 2 కేసులు ఉన్నాయంట. అవి తప్పించుకుంటాకి తను ప్రకాశం డిస్టిక్లో ఉంటున్నాడంట. కానీ కృష్ణలంక పోలీసులు అయితే పట్టుకొని తీసుకొచ్చారంట, చచ్చిపోయాడని చెప్పి చెప్తున్నారంట. ఇది అసలు అంత కన్ఫ్యూజ్ గా ఉంది. నా కొడుకు నాకు కావాలి తీసుకురండి. మీరందరూ ఇన్ని పార్టీలు అడిగేసి అంట కడుతున్నారు కదా. నా బిడ్డ లేక రేత్రి పగలు అన్నం ఎక్క నీరసం వచ్చి పడిపోతున్నా. ఆ నీరసంలోనే నేను తిరిగా. నా పిల్లల్ని నాకు తీసుకురండి. మీరు అందరూ పార్టీ గొడవలో మమ్మల్ని పెట్టద్దు దయచేసి. మేము పార్టీ వాళ్ళం కాదు, మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు పూసుకుంటే పూసుకోండి, నాకు అక్కర్లా. నా బిడ్డ కావాలని నేను వచ్చా. మీకేమాత్రం ధర్మంగా ఉన్నా నా పిల్లల్ని తీసుకొచ్చి, లేదంటే ఇంత పట్టి వండి వెళ్ళిపోతా. అదే చూసుకొని నా కొడుకు 29వ తారీఖు పోలీసులు అయితే తీసుకొచ్చి కోర్టులో హాజరుపరుస్తారా లేదా సాయికృష్ణ చనిపోయారని చెప్తారా? మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు ఈ కేసు గురించి?